యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన బహున్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు నామమును స్తుతించుటకు, ఆయన పరిశుద్ధ నామమును గణపరచుటకు దేవాది దేవుడు ఇచ్చిన ఇటు తరుణమును బట్టి ప్రభువుకు స్తోత్రాలు. యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏ మాట మాట్లాడినా ఒక అద్భుతమే. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఏ క్రియ చేసినా అది అద్భుతమే. ఎటువంటి సూచక క్రియ అయినను, ఎటువంటి మాట అయినను, ఎటువంటి సందర్భమైనను, ఎటువంటి సందర్భాలలోనైనను ప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి, గొప్పనైనటువంటి కార్యములను చేస్తూ, అనేకులను విశ్వాసములో బలపరుస్తూ, త్రియేక దేవుని నామమును సన్నతించినట్లుగా, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించినట్లుగా గొప్పనైనటువంటి అద్భుత కార్యములు చేశారు. వాటిలో నుండి ఒక సందర్భమును నేటి దినమున మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ సందర్భం ద్వారా త్రియేక దేవుడు మనకు ఏ రీతిగా మనలను బలపరుస్తారో, ఏ రీతిగా నడిపిస్తారో ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన తండ్రి, దయగలిగినటువంటి సుప్రభు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నిజంగానే మీ మాటలో శక్తి ఉన్నది, మీ మాటలో బలం ఉన్నది, మీ మాటలో దైవికమైనటువంటి కార్యములున్నవి నాయన. ఈ యొక్క సమయంలో మిమ్మలను స్తుతిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, నా తండ్రి, ఈ లోకంలో మీరున్నప్పుడు చేసినటువంటి అద్భుత కార్యముల ద్వారా నాయన మేము ఏ రీతిగా ముందు కొనసాగాలో, ఏ రీతిగా ఈ యొక్క సందర్భాలు మా జీవితాలలో తోడ్పడతాయో, ఏ రీతిగా ఈ యొక్క పరిస్థితులు మా జీవితంలో నా తను మమ్మల్ని ముందు కొనసాగిస్తాయో ఆయన తెలుసుకునేటట్లుగా మీరు మాట్లాడండి. నిలువబడినటువంటి వాడు వట్టివాడు, మట్టివాడునైనా నిలువబెట్టిన యేసు ప్రభువులు గొప్పవారని ప్రకటిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారంగా నడిపించుకొని, కృపను దీవించుకొని, యేసు ప్రభువారి ఘనమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. 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 మరి ఒకసారి యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. మరి వైద్యుడైనటువంటి లూకా ఆయన చరిత్రను తెలుసుకుంటూ, ఒక చరిత్రకారునిగా కూడా ఆయన 2 పుస్తకాలను రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల కార్యములు. మరి ఈ యొక్క లూకా సువార్తను యేసు ప్రభుల వారి యొక్క జన్మము, ఆయన యొక్క క్రియలు, మరణము, పునరుద్ధానమును గురించి తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యములో ఏ రీతిగా యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా శిష్యులను ఆదరించాడో, ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులను బలపరిచాడో, ఏ రీతిగా పేతురు, ఫిలిప్పు, పౌలు, మిగతా వారు ఏ రీతిగానైతే దేవుని కొరకు నిలువబడ్డారో, ఆ యొక్క క్రియలు మనం అపోస్తలుల కార్యములలో చూస్తూ ఉన్నాం. అయితే నేటి దినమున మనము లూకా సువార్తలో నుండే యేసు ప్రభుల వారు స్వయంగా చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యమును మనం చూద్దాం. లూకా సువార్తలో 8వ అధ్యాయంను గనక మనం జ్ఞాపకం చేసుకొనగలిగితే, ఈ యొక్క 8వ అధ్యాయం చాలా విశాలమైనటువంటి అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో 56 వచనములు మనము చూస్తూ ఉన్నాం. ఈ 56 వచనములలో చివరి వచనాలలో జరిగినటువంటి ఒక సంఘటనను నేటి దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ చివరి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్లయితే, మరి మొదటిగా ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఉన్నటువంటి కొన్ని వచనాలు అవి ఏమిటనగా, 4వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగలిగితే ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు ప్రభుల వారు. ఆ తరువాత చివరి వచనాలలో మనం చూసినప్పుడు 49వ వచనం నుండి 56వ వచనం వరకు చూస్తే, యేసు ప్రభుల వారు చేసినటువంటి ఒక సూచక క్రియ, ఒక అద్భుతమైనటువంటి క్రియను మనం చూడగలుగుతాం. ఈ 2 విషయాలను మనం నేటి దినమున కంపేర్ చేసుకుంటూ, ఏ రీతిగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యములను మన యొక్క జీవితాలలో ప్రభు జరిగిస్తాడో మనం చూస్తాం. మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి ఉపమానం. అది ఏమిటి? విత్తువాని ఉపమానం.
విత్తేటటువంటి వారు ఏ రీతిగా విత్తుతారో, ఆ విత్తనాలు ఏ రీతిగా ఫలిస్తాయో యేసు ప్రభుల వారు చాలా, చాలా, చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. మనం గనక జ్ఞాపకం జేసుకొనగలిగినట్లయితే ఒకసారి జ్ఞాపకం జేసుకుందాం. ఒక విత్తువాడు తన యొక్క చేతిలో, పిడికిలిలో విత్తనాలు పట్టుకొని విత్తనాలు చల్లుటకు అతడు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఆ యొక్క విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కలో అవి పడుతూ ఉన్నాయి. ఈ త్రోవ ప్రక్కలో పడుతూ ఉన్నటువంటి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో, అవి తొక్కబడ్డాయి. మరలా ఆకాశపు పక్షుల చేత అవి తినబడ్డాయి. రెండవది రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు. ఈ రాతి నేల మీద పడినటువంటి విత్తనాలలో కొంచెము ఆ యొక్క కొంచెము చెమ్మ మనకు కనబడుతూ ఉంటుంది. చిన్నగా కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క కొంచెము నీరు తాకగానే ఆ యొక్క విత్తనము అది ఫలిస్తూ ఉంటుంది. ఫలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క కొంచెము నీరు అయిపోగానే మరలా ఆ యొక్క చెట్టు అనేది వాడిపోతూ ఉంటుంది. ఇది రెండవది. మూడవది ముండ్ల పొదలలో పడినటువంటి ఆ యొక్క విత్తనం. ఈ యొక్క విత్తనములు ఎదిగేటప్పుడు చాలా నీరు కలిగినటువంటి స్థితిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క విత్తనాలు చాలా మంచి పరిస్థితులలో ఎదిగేటప్పుడు కనబడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవి ఎదుగుతూ ఉంటాయో, వాటి పైన ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళ పొదలు వీటిని ఎదగనివ్వవు. వీటిని పైకి రానివ్వవు. అవి అణిచివేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క చెట్టు, ఆ యొక్క విత్తనముల యొక్క పరిస్థితి అక్కడికే ముగిస్తూ ఉంటుంది. చివరిగా నాలుగవదిగా కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేల మీద పడినటువంటి విత్తనాలుగా మనం చూస్తున్నాం. మరి ఈ మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఏమవుతాయి అనంటే, ఇవి క్రమక్రమేణా ఉన్నటువంటి ఆ యొక్క నీటి చెమ్మను ఉపయోగించుకుంటూ ఉంది. పైనున్నటువంటి సూర్య కాంతిని ఉపయోగించుకుంటూ ఉంది. పరిసర ప్రాంతపు పరిస్థితులను ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఈ రీతిగా ప్రతి పరిస్థితిని ఉపయోగించుకుంటూ ఓపికతో ఫలిస్తూ ఉంటుంది. ఓపికతో ఫలిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాలను యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నటువంటి మాట, "అయ్యా! నీవెందుకు ఉపమాన రీతిగా తెలియజేస్తూ ఉన్నావు? నీవెందుకు తెలియజేస్తూ ఉన్నావు?" అన్నప్పుడు యేసు ప్రభులు అంటున్నటువంటి మాట, "పరలోక రాజ్య విషయములు మీకు అనుగ్రహించబడినవి గానీ, ఇంకను వారికి అనుగ్రహించబడలేదు. కాబట్టి నేను తెలియజేస్తున్నానని" ప్రభుల వారు తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ చోట మనము ఈ విషయాలను మనం తెలియజేసుకున్నాం. మరి చివరిగా ఉన్నటువంటి విషయాలను మనం గనక జ్ఞాపకం చేసుకొనగలిగితే, ఈ యొక్క సమాజ మందిరపు అధిపతి అయినటువంటి యాయిరు అనబడుతున్నటువంటి ఒకరున్నారు. ఆయన యేసు ప్రభుల వారి యందు ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఏ రీతిగా చెప్పగలుగుతాం మనం అనంటే, మనం గనక జ్ఞాపకం చేసుకొనగలిగితే హిస్ సబ్మిషన్ షోస్ థట్ హి ఈస్ కంప్లీట్‌లీ డిపెండెంట్ అపాన్ గాడ్ అండ్ హి బిలీవ్స్ అపాన్ జీసస్. ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. ఈ యొక్క 41వ వచనములో, "అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి" అనగా హి కంప్లీట్‌లీ ఆయన సంపూర్తిగా సమర్పించుకుంటూ ఉన్నాడు. మరి సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి పరిస్థితులలో ఆయన ఎప్పుడైతే యేసు ప్రభుల వారి యొక్క పాదముల మీద పడ్డాడో, ఆ సందర్భంలో యేసు ప్రభుల వారి యొక్క మనస్సును గూడా అతడు గెలుచుకున్నాడు. అతనికి దేవునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని అతడు కనపరిచాడు. దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు శరణం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనము గూడా చాలా సార్లు పరిస్థితులు బాగాలేనప్పుడు, మన యొక్క జీవితాలలో గూడా నెమ్మది లేనప్పుడు, మన యొక్క జీవితాలలో గూడా ఏదైనా అనుకోనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, దేవా! నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవ్వరు లేరని మనము ప్రభుల వారి పైన మనం ఆనుకొని, మనము దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు జూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితే యాయిరుకు సంభవించింది. ఏం పరిస్థితి సంభవించింది? అతనికి ఉన్నటువంటి 12 ఏళ్ల ఈడు కలిగినటువంటి తన యొక్క కుమార్తె సిద్ధముగా ఉంది. అనగా షీ ఈజ్ ఆన్ వెంటిలేటర్ అనొచ్చు మనం. అనగా ఆ రీతిగా ఇక కొద్ది నిమిషములైతే మరణిస్తుంది. ఇంకా కొద్ది నిమిషములైతే చనిపోతుంది అనే పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా గమనించండి. ఒక సమాజ మందిరపు అధికారి దేవుని యొక్క పాదముల వద్దకు వచ్చి అతడు దేవుని యొక్క పాదముల వద్ద తనకు తానుగా సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుల వారు ఈ యొక్క బలమైనటువంటి కార్యం చేయుటకు
ఆయన బయలుదేరినప్పుడు మనందరికీ తెలుసు ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గూడా ఒక బలమైనటువంటి రీతిలో తను గూడా స్వస్థత ఏ రీతిగా పొందుకుందో మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఒక బలమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నారు. 49వ వచనం నుండి మనం చదువుదాం. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, "నీ కుమార్తె చనిపోయినది. బోధకుని శ్రమ పెట్టవద్దని" అతనితో చెప్పెను. అనగా యేసు ప్రభుల వారితో అడుగుతూ ఉన్నాడు. ఎవరు? యాయిరు అడుగుతూ ఉన్నాడు. "అయ్యా! నా బిడ్డ చావుటకు అనగా చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది. మరి తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తను ఎంత మాత్రం గూడా మరి జీవించే పరిస్థితిలో లేదు. చివరి క్షణాలున్నదయ్యా! దయచేసి రండి నాయనా" అని అతడు యేసు ప్రభుల వారిని తీసుకొని ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఎదుటిగా యాయిరు ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒకడు వచ్చి చెప్తున్నటువంటి మాట, "నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు. ఎందుకు శ్రమ పెట్టవద్దు అనంటే, నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె చనిపోయినది." ప్రియమైన దేవుని వర్లారా గమనించండి. మనం ఇంతకుముందు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ యొక్క ఉపమానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విత్తనములు విత్తాడు. ఒకటేమో త్రోవ ప్రక్కలో పడింది. అది నేలలోనికి పోయింది. మరలా ఆకాశ పక్షులొచ్చి వాటిని తినేశాయి. ఇక్కడ గూడా యాయీరు దేవుని యందు విశ్వాసం అనేటటువంటి విత్తనమును అతడు విత్తుకున్నాడు. వెంటనే ఆకాశ పక్షిలాగా ఎవరొచ్చారు? తన ఇంటిలో పని జేస్తున్నటువంటి ఒక పనివాడొచ్చాడు. వచ్చి, "అయ్యా! నీవు బోధకుని నీవు శ్రమ పెట్టొద్దు. నీవు ఇబ్బంది పెట్టొద్దు" అన్నప్పుడు, ఒకవేళ గనక ఆయన యొక్క హృదయంలో గనక ఆ యొక్క విత్తనము ఒకవేళ త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనములాగా దేవునియందు విశ్వాసం. దేవునియందు విశ్వాసం గనక ఆ యొక్క త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనంలాగా ఉన్నట్లయితే, యాయీరు ఏం చేసేటటువంటి వాడు? అయ్యో! నా బిడ్డ చనిపోయింది గదా! నా కుమార్తె చనిపోయింది గదా! ఇక బోధకుడొచ్చి గూడా ఏం జేస్తాడు? యేసు ప్రభుల వారు వచ్చి గూడా ఏం జేస్తారు? "అయ్యా! నీవిక రావద్దు తండ్రి. ఇక సరిపోయిందిలెండి. ఇక నేను అనుకున్నాను నా బిడ్డ బ్రతుకుతదని. కానీ ఏం జేయాలి? నా పరిస్థితి బాగాలేదు గదా!" అని అక్కడనే యేసు ప్రభుల వారిని విడిచిపెట్టేసి చనిపోయినటువంటి తన యొక్క కుమార్తె వద్దకు తిరిగి వెళ్ళిపోయేటటువంటి వాడు. ఒకవేళ గనక తన యొక్క హృదయములో విత్తబడినటువంటి ఆ యొక్క విశ్వాసం అనే విత్తనము, దేవుని వాక్యం అనే విత్తనము ఒకవేళ త్రోవ ప్రక్కలో పడినట్టుగా ఉన్నట్లయితే. అయితే ఈ యొక్క యాయీరు ఏం జేస్తున్నాడో జ్ఞాపకం జేసుకుందాం. యేసు ఆ మాట విని అనగా ఈ యొక్క మాట చెప్పగానే ఆ యొక్క యాయీరు భయపడ్డాడు. భయపడ్డాడు గాబట్టి యేసు ప్రభుల వారు ఆ యొక్క యాయీరు వైపు చూసి, యేసయ్య ఆ మాట విని భయపడవద్దు, భయపడవద్దు అని అంటూ ఉన్నాడు. గమనించండి, ఎప్పుడైనా మన యొక్క జీవితాలలో ఏదైనా అనుకోని సంఘటన, మనము ఎదిరించలేనటువంటి సంఘటన, మనము మన జీవితాలలో తట్టుకోలేనటువంటి సంఘటన వచ్చినప్పుడు మనకు ఫస్ట్ కలిగేది ఏమిటంటే భయం కలుగుతది మనకు. భయం కలుగుతది. నా పరిస్థితి ఏమిటి? నా జీవితంలో అసలు నా పరిస్థితి ఏమిటి? మనకు ఇష్టమైనటువంటి వారు దూరమైనప్పుడు, అనుకొనినటువంటి ఉద్యోగం రానప్పుడు, చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగము పోయినప్పుడు, సమాజములో విలువ లేనప్పుడు, మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. అసలు నా పరిస్థితి ఏమిటి? నా జీవితం ఏమిటి? అసలు నేను నా జీవితాన్ని ఏం జేస్తున్నాను? నా పరిస్థితి ఇంతేనా? ఇక మారదా? అని మనకు భయము కలుగుతుంది. మనకు భయము కలుగుతుంది. అటువంటి పరిస్థితులలోనే తన యొక్క సొంత కుమార్తె చనిపోయిందన్న మాట వినగానే ఈ యాయీరుకు భయం కలిగింది. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దని అంటున్నాడు. నేటి దినాన ప్రభు గూడా మనతో కూడా అదే మాట అంటున్నాడు. భయపడవద్దు. నీ పరిస్థితి ఏది ఏమైనా, నీ స్థితిగతి ఏది ఏమైనా, నీవు ఒంటరిగా ఉన్నా, ఇక నా పరిస్థితులు మారవు, ఇక నా జీవితం ఇంతే అని నీవు అనుకుంటూ ఉన్నా, ప్రభువు చెప్పేటటువంటి మాట ఏమిటంటే భయపడవద్దు. నువ్వు దిగులు పడవద్దు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు సుమారుగా 24 లక్షల మందున్నారు. 20 లక్షల పైచిలుకు. వారు ఏ రోజు కూడా భయపడలేదు. కారణం ఏమిటనంటే వారిని కాపాడువారు కునుకడు నిద్రపోడు కాబట్టి. ఈ మాటను పలుకుతూ యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, భయపడకుము,
నమ్మిక మాత్రముంచుము. నమ్మిక మాత్రము ఉంచుము. అనగా యాయీరు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు విత్తనం అనేది ఒక ఆకాశ పక్షిలాగా ఆ పని చేసేటటువంటి వాడు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నారంట, భయపడకండి. భయపడకండి. నెమ్మదిగుండండి. దేవుని యొక్క కార్యమును మీరు చూస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము అని తెలియజేస్తున్నాడు. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్తున్నాడు. మరణించినటువంటి ఆ యొక్క చిన్నదంట మరలా బ్రతుకుతుందనంట. మరలా బ్రతుకుతుందంట. ఆమె స్వస్థత పొందుకుంటుందనంట. ఈ మాట చెప్తున్నాడు. భయపడకు, నమ్మకం మాత్రమే ఉంచుము. నీ యొక్క కుమార్తె స్వస్థపరచబడుతుంది. మరణించినటువంటి ఆ యొక్క చిన్నదాని కొరకు ప్రభువు మాట్లాడుతున్నాడు. జీవము లేనటువంటి ఆ యొక్క చిన్నదాని కొరకు యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ప్రభుల వారు మనతో గూడా ఈ మాటనే తెలియజేస్తున్నాడు నేటి ఈ సమయంలో. ఇక నా పరిస్థితి మారదండి. ఇక నా జీవితంలో దేవుడు కార్యం జేస్తాడా? నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతదా? నా జీవితంలో అసలు ఏదైనా ఆనందకరమైనటువంటి దినం ఉంటదా? నేను నమ్మినటువంటి వారు నన్ను మోసం చేశారు గదా! నా నా యొక్క జీవితంలో ఎటువంటి క్షేమం లేదు గదా! నా యొక్క బ్రతుకులో ఎటువంటి ఆనందం లేదు గదా! నేను అప్పుల పాలైపోయినాను గదా! నేను పిల్లలు లేకుండా నా లోపట ఎటువంటి ఆనందం లేదు గదా! ఇటువంటి యలోకపు క్రియలు, పక్కవారి మాటలు, పరిస్థితులు మనలను కృంగదీస్తాయి. అయితే మరణించినటువంటి యాయీరు కుమార్తె విషయమై యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి మాట, భయపడకుము, నమ్మకం మాత్రం ఉంచుము. యూ మైట్ బి అట్ ఎనీ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. యూ మైట్ బి అట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. వివిధ పరిస్థితులలో నీవు ఉంటూ ఉండవచ్చు. కానీ మాట చెప్తున్నటువంటి వాడు, లోకాన్ని సృష్టించినటువంటి వాడు. ఈ లోకమును వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అటువంటి అధికారం కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకు. నమ్మకం ఉంచుదాం దేవుని యందు. అది విశ్వాసం. అది విశ్వాసం. ఆ విశ్వాసం అనేటటువంటి ఆ విత్తనాన్ని మనలో బలముగా గనక మనం ఉంచుకొనగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. చదువుదాం, ముందుకు కొనసాగుదాం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. యేసు ప్రభుల వారితో ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు, అదే రీతిగా యాయీరు తన యొక్క భార్య, ఆ యొక్క మంచముపై మరణించినటువంటి ఆ యొక్క చిన్నది. వీరు మాత్రమే మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకనగా వీరి లోపట ఏమున్నది అననంటే, దేవుని క్రియలు చూడాలనంటే మన లోపట దేవుని యొక్క కనులుండాలి. దేవుని క్రియలు చూడాలంటే దేవునిపై ఉంచినటువంటి విశ్వాసం, మనస్సు ఉండాలి. వీరిలో సంపూర్తి ఉంది గాబట్టి, వీరి లోపట ఆ యొక్క విశ్వాసం సంపూర్తిగా ఉంది గాబట్టి, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించుటకు ఒక సంసిద్ధుడై ఉన్నాడు. మనము ఆ యొక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు, రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. ఎవరు చనిపోయినటువంటి ఆ యొక్క చిన్నదాని కొరకు అందరూ గూడా రొమ్ము కొట్టుకొనుచు, ఏడ్చుచూ ఉన్నారు. వీరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారనంటే, ఆ యొక్క రాతి నేల మీద పడినటువంటి విత్తనముగా మనం జూస్తూ ఉన్నాం. వీరి లోపట లేదు ఎటువంటిది గూడా. అనగా కొంచెం ఆశ ఉంది. యేసు ప్రభుల వారు వస్తే ఈ యొక్క చిన్నది బాగుపడుతుందని. అయితే అటువంటి పరిస్థితులలో కూడా యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ప్రభుల వారిని చూసారు. కానీ వీరేం జేస్తున్నారనంటే రొమ్ము గొట్టుకుంటున్నారు. ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి లోపట ఆ యొక్క ఫలించేటటువంటి నేల కాదు. అది రాతి నేల కాబట్టి. కొంచెం విశ్వాసం ఉంటుంది. కానీ అందులో మనకు కనబడడం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఫలించనటువంటి నేల. అందుకోసమే వీరు ఏడుస్తూ ఉన్నారు. అందుకోసమే వీరు రొమ్ము కొట్టుకొనుచు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులలో వీరు ఉన్నారు. ముందుకు వెళ్దాం. యేసు ప్రభుల వారు, ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. వారేమో యేసు ప్రభుల వారిని చూసి వారు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటే ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆమె నిద్రించుచున్నది గాని ఆమె చనిపోలేదని చెప్పగానే వారి పరిస్థితి ఏమై ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోనండి.
ఒక వ్యక్తి చనిపోయింది. ఆ యొక్క విషయం నిర్ధారించబడింది. ఆమె కంప్లీట్‌గా చనిపోయింది అని తెలిసి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, "ఆమె నిద్రించుచున్నది. మీరు ఏడవకండి." కొంచెం ఒక చెమ్మ లాంటి మాట. కొంచెం నీరు ఏ రీతిగా అయితే ఒక చెట్టుకు అవసరమో, ఒక విత్తనానికి అవసరమో దేవుని మాట మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆ యొక్క పని చేసేటటువంటి వాడు వచ్చి, ఆ యొక్క యాయీరు హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసపు విత్తనాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, "భయపడకండి, కేవలము నమ్మిక మాత్రం ఉంచండి." రెండవ సందర్భంగా చూసినప్పుడు, అక్కడున్నటువంటి స్త్రీలు ఏడ్చుచు, రొమ్ము కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులలో, దేవుడు ఒక నీటి చెమ్మలాగా ఒక మంచి మాట చెప్తున్నాడు. అది ఏమిటనంటే, "ఇదిగో ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదనే మాటను చెప్తున్నాడు." ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసిస్తున్నారు. యేసు ప్రభుల వారిని హేళన చేస్తూ ఉన్నారు. అపహసిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని వరలరా, కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో గూడా అపహాస్యానికి మనము లోనవుతూ ఉంటాం విశ్వాసంలో ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే బలమైనటువంటి విశ్వాసంలో ముందు కొనసాగుతూ ఉంటామో, అప్పుడు మనము ఈ యొక్క హేళనకు మనము గురవుతుంటాం. నీ దేవుడు ఏం చేశాడు? నీవింత ప్రార్థన చేస్తావు గదా! నీకు జీవితంలో ఎందుకు కార్యం జరగడం లేదు? నువ్వు దేవుడిని నమ్ముతూ ఉన్నావు గదా! ఆదివారం, ఆదివారం నువ్వు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావు గదా! అయినా నీకెందుకు సంతోషం లేదు? అయినా నీకెందుకు సంతానం లేదు? అయినా నీకెందుకు ఒక ఇల్లు లేదు? ఎందుకు నీకు ఉద్యోగం లేదు? ఎప్పుడు చూసినా గూడా ఎందుకిన్ని బాధలలో ఉంటావు? అనే మాట ఒకవేళ ఎవరైనా అన్నట్లయితే గమనించండి. యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి వారికి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులొస్తాయి. ఎందుకనగా స్వయాన యేసు ప్రభుల వారే ఇటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనేమో మరణించినటువంటి ఆ యొక్క చిన్నదానిని లేపడానికి వస్తే, అక్కడున్నటువంటి వారు అపహసిస్తూ ఉన్నారు. అక్కడున్నటువంటి వారు అపహసిస్తూ ఉన్నారు. అయితే ఈ మూడవటువంటి జాబితాను మనం గమనిస్తే, ఈ యొక్క యేసు ప్రభుల వారి యొక్క మాట విన్న తర్వాత కూడా, ఒకవేళ అక్కడ ఎవరైనా ఫలించడానికి అనగా విశ్వాసములో నిలువబడడానికి, విశ్వాసములో దృఢమైనటువంటి నిశ్చయత కలిగి దేవునితో నడవడానికి ఎవరైనా ఉన్నట్లయితే, అక్కడున్నటువంటి వారు, వారు ముండ్ల పొదలలాగా కనబడుతూ ఉన్నారు. వారేం చేస్తున్నారు? యేసు ప్రభుల వారిని చూసి అపహసిస్తున్నారు. ఆ యొక్క చిన్నది చనిపోయింది. ఇతడొచ్చాడు. ఇతడు ఆ యొక్క మరణించినటువంటి ఆ చిన్నదానిని తిరిగి లేపుతాడంట అని వారు నవ్వుకుంటూ ఉన్నారు. అయితే అక్కడున్నటువంటి వారిలో కొందరికైతే విశ్వాసం ఉంది. ఆ కొందరు ఎవరనంటే ఈ యొక్క యాయీరు, యాయీరు యొక్క భార్య. ఆ యొక్క చిన్నదాని యొక్క తల్లిదండ్రులు. అదే రీతిగా యేసు ప్రభుల వారితో వచ్చినటువంటి శిష్యులు. గమనించండి. ఈ యొక్క 3 సందర్భాలలో కూడా ఈ విత్తనాలు అనేటటువంటివి అనగా విశ్వాసం అనే విత్తనాలు అక్కడున్నటువంటి వారందరికీ గూడా యేసు ప్రభుల వారు సమానంగా పంచుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? భయపడకండి, నమ్మకం మాత్రం ఉంచండి. రెండవదిగా మీరు ఏడవకండి, ఎందుకంటే ఆమె నిద్రించింది. ఆమె చనిపోలేదు. మూడవదిగా వారు అపహసిస్తూ ఉన్నప్పుడు ఇక యేసు ప్రభుల వారు మాట్లాడడం లేదు. ఆయన క్రియల రూపంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 54వ వచనంలో అంటాడు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పెను. చిన్నదానా లెమ్మని చెప్పెను. ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈ యొక్క కార్యం జరుగుతుంది. అయితే ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. గమనించండి. అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులు ఏ రీతిగా ఉండవచ్చో. ఏమంటూ ఉన్నాడు మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు? లేదు, ఆమె మరణించలేదు. భయపడకండి, నమ్మకం మాత్రం ఉంచండి. మీరు ఏడవద్దు అని ప్రభుల వారు ఇవన్నీ చెప్పినప్పుడు, అందులో నమ్మకం ఉన్నటువంటి వారు చాలా కొద్దిమందే. ప్రభు పైన విశ్వాసం ఉంచినటువంటి వారు చాలా కొద్దిమందిగానే మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పైన నమ్మకం ఉంచి దేవునితో నడుస్తున్నటువంటి వారిని మనం చాలా కొద్దిమందిగానే చూస్తూ ఉన్నాం. అయితే వారిలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి వారు, ఆ విశ్వాసమును చేతబట్టుకొని నడిచినటువంటి వారెవరనంటే యాయీరు, యాయీరు యొక్క భార్య. ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులైనటువంటి వీరు మాత్రమే దేవుని యందు బలముగా విశ్వాసం ఉంచి, ఆ దేవుడు చెప్పినటువంటి మాటలను హృదయంలోనికి తీసుకొని ఏమి పొందారంటే చివరిగా మరణించినటువంటి తన యొక్క కుమార్తెను
తిరిగి వారు పొందుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు చేసేటటువంటి కార్యాలు ఈ లోకానికి అర్థం కావండి. కానీ దేవుడు చేసే ప్రతి కార్యము గూడా ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారి జీవితంలో ఒక అద్భుతముగా జరుగుతూ ఉంటుంది. ప్రభువు చేసేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ప్రభు కార్యాలలో మోసం అనేది ఉండదు. ప్రేమైన దేవుని వారలారా, అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 18వ వచనంలో అంటున్నటువంటి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. దేవుని నామముకు స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వెర్రితనంగా కనబడుతుంది. నీ కుమార్తె చనిపోయిందని చెప్పినటువంటి ఆ యొక్క పనివానికి వెర్రితనం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఒక వెర్రితనంగా కనబడుతుంది. అక్కడ బంధువులుగా, మిత్రులుగా చేరుకున్నటువంటి వారికి అపహాస్యంగా కనబడుతుంది. కానీ యాయీరుకు మాత్రం అది దేవుని శక్తిగా కనబడుతుంది. యేసు ప్రభుల వారితో వచ్చినటువంటి శిష్యులకు అది దేవుని శక్తిగా కనబడుతుంది. నమ్మిక మాత్రం ఉంచుము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే వాక్య వాగ్దానాన్ని వారు నమ్మారు. మరణించింది. ఆ చిన్నది తిరిగి లేపబడ్డది. ప్రేమన దేవుని వారలారా, గమనించండి. 56వ వచనంలో చివరి వచనంలో అంటున్నటువంటి మాట, ఈ సంగతులు ఎరిగి తల్లిదండ్రులంట విస్మయము పొందారంట. ఆశ్చర్యపోయారు. నా బిడ్డ చనిపోయింది కదా, తిరిగి రాదు కదా. నా బిడ్డ ఇక మరణించింది కదా, తిరిగి రాదు కదా. నా బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదా, మరలా నా బిడ్డ తిరిగి రాదు కదా. ఎటువంటి పరిస్థితుల్లోనికి నేను వచ్చేసాను, నా బిడ్డ నేను కోల్పోయినా, నేను దుఃఖముతో ఉండవలసినటువంటి యాయిరు విస్మయం పొందాడు. ఆనందముతో నింపబడ్డాడు. సంతోషముతో నింపబడ్డాడు. కారణం ఏమిటనంటే ఆయన ఒక మంచి నేల మీద పడినటువంటి విత్తనము వలె తన హృదయంలోనికి యేసు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని తీసుకున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు, భయపడకు, నమ్మకముంచు. నువ్వు దిగులు పడకు, నమ్మకముంచు. నువ్వు ఆనందముగా దేవుని యొక్క అద్భుతమైన కార్యములు చూస్తావు. నీవు గొప్పనైనటువంటి దైవికపరమైనటువంటి గొప్ప సన్నిధానమును నీవు అనుభవిస్తావు అనే మాటను యాయిరు నమ్మాడు. ఇది నాన్న ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. నీ హృదయంలో నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? త్రోవ ప్రక్కలో పడినటువంటి విశ్వాసిగా నువ్వు ఉన్నావా? అనగా నీ హృదయంలో అటువంటి విశ్వాసం ఉందా? లేకపోతే రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క విశ్వాసముగా ఉందా? కొంచెము నీరు వచ్చింది, కొంచెం ఎదుగుతుంది ఆ యొక్క చెట్టు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు, ప్రియ దేవుని వారలారా, గమనించండి. మనము కూడా వాక్యం వినగానే చాలా, అబ్బా దేవుడు నాతో మాట్లాడిండు, దేవుడు నాతో మాట్లాడిండు అని కొంచెం మనము ధైర్యం తెచ్చుకొని దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. మరలా కొద్ది దినాలు కాగానే మరలా పాత స్థితి. విశ్వాసము చనిపోతూ ఉంటుంది. మూడవదిగా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ పైన ఉన్నటువంటి ఈ యొక్క ఒత్తిళ్ళ ద్వారా, కుటుంబ పరిస్థితుల ద్వారా, ఉన్నటువంటి స్థితిగతుల ద్వారా, పైనుండి మనకు వచ్చేటటువంటి, తెలియకుండా వచ్చేటటువంటి ఆపదల ద్వారా, ఆ యొక్క ముళ్ళ పొదలలో పడినటువంటి ఆ యొక్క విత్తనాల వల్లే మనం ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదని పరిశుద్ధ గ్రంథంలో ప్రభుల వారు అనేకమైనటువంటి మార్లు తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. భయపడవలసినటువంటి అవసరం లేదు. నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని పైన మనం సంపూర్తిగా ఆనుకొని జీవిస్తున్నట్లయితే, యాయీరు కుమార్తె విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో దేవుడు అద్భుతములు చేయడకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. పరిస్థితులు, విభిన్నమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అసలు బాగా అవుతుందా? నాకు ఉద్యోగం వస్తుందా? నా కుటుంబంలో సమాధానం దొరుకుతుందా? నాకు గర్భఫలం అవుతుందా? ఈ రీతిగా ఎన్నో ప్రశ్నల చేత మనము కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో ఉంటామండి. భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో ఉంటాం. ఏ రీతిగా మనం ఉన్నా కూడా, మన పరిస్థితులు ఏది ఏమైనా సరే, ఇదిగో మరణించినటువంటి ఆ చిన్నదానిని పైకి లేపినటువంటి దేవుడు, మరణించినటువంటి లాజరును పైకి తీసుకొని వచ్చినటువంటి దేవుడు, మరణములో నుండి జీవంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు, ఇది నీతో, నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీకు యాయీరుకు కలిగినటువంటి ఆ విశ్వాసం నీలో ఒకటి ఉండాలి. ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ దినమునందు ఆయన గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. శ్రమలు వస్తాయి.
కష్టాలొస్తాయి, ఇరుకులొస్తాయి, ఇబ్బందులొస్తాయి. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆపదలలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఒకవేళ గనక పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి, ఆరోగ్యకరమైన పరిస్థితులను బట్టి, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసంలో కృంగిపోయి, ఇక దేవుడు నాకేం చేస్తాడులే, నన్ను మర్చిపోయాడు, నాకే ఎందుకు ఈ బాధొచ్చిందని కృంగుదల నీలో ఉంటే, ఈ దినమున మరలా ప్రభువు వద్దకొచ్చి, అయ్యా నా హృదయంలో నువ్వెన్నో మార్లు నీ యొక్క మాటల చేత, నీ యొక్క వాక్కుల చేత అనేకమైనటువంటి సార్లు నువ్వు నాతో మాట్లాడినావు తండ్రి. అనేకమైనటువంటి సార్లు నీవు నన్ను దర్శించినావు నాయన. అయినా కూడా నా జీవితంలో ఒక రాతి నేల మీద పడినటువంటి విత్తనం వలె, ఒక త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనం వలె, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం వలె కొంచెం ఎదుగుతూ ఉన్నాను. మరలా విశ్వాసంలో పడిపోతూ ఉన్నాను. కొన్ని కొన్ని సార్లు నీవు లేవు, ఇక నా జీవితంలో కార్యం జరగదని నేను నిన్ను వదిలిపెట్టాను నాయన. అపహసించాను తండ్రి. నేను నీకు దూరమయ్యాను నాయన. అని గనుక మనము ప్రభువు యొక్క పాదాల దగ్గర ఒప్పుకొని, దేవా నా జీవితంలో అద్భుత కార్యం చేయవా అని గనుక మనం ప్రభువుల పాదముల వద్దకొచ్చి, దేవా నీ కార్యమును జరిగించని ఈ సమయంలో నీవు గనుక ప్రార్థన చేయగలిగితే, యాయిరు కుటుంబంలో దేవుడు చేసినటువంటి అద్భుతము నీ కుటుంబంలో ప్రభువు చేస్తాడు. నమ్ముదాం. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదండి. దేవుని కొరకు నిలబడదాం. దేవునితో నిలబడదాం. నీ కష్ట సమయములలో, నీ బాధలలో, నీకున్నటువంటి శ్రమలలో నీ దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఇది మన పరిశుద్ధాత్మ దేవుడు నీతో గనక మాట్లాడినట్లయితే ఈ సమయంలో ఒక మంచి తీర్మానము ద్వారా, తండ్రి నేను ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి స్థితిగతులు వచ్చినా మరలా నేను విడిచిపెట్టను నాయన. మరలా నేను విడిచిపెట్టను నా తండ్రి. నేను విడిచిపెట్టి ఈ లోకానుసారంగా తిరిగాను నాయన. మరలా నేను విడిచిపెట్టను నాయన అని గనుక మనం ప్రార్థన చేసి దేవుని పాదాలను పట్టుకోనగలిగితే, మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. నమ్ముదాం. భయపడకండి. నమ్మకం మాత్రం ఉంచండి. నీ పరిస్థితులు మరణించినటువంటి పరిస్థితులలో ఉన్న, క్రింద పడిపోయినటువంటి పరిస్థితులలో ఉన్న, ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇక జరగదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మరణించిందని మీరు అనుకుంటున్నారు. కేవలం నిద్రపోతుంది. జరగదని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ అది జరగబోతుంది. దేవునామమున స్తోత్రం కలుగునుగాక. నమ్ముదాం. ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవ, కృపగలిగిన తండ్రి, నేటి దినాన మరొకసారి మీరు యాయిరు కుటుంబాన్ని ముందు పెట్టి, తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు లోతైన అనుభవాన్ని, ఒక మంచి నేల మీద పడినటువంటి విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో, యాయిరు ద్వారా తన కుటుంబం ఏ రీతిగా అయితే నిలవబడిందో, అటువంటి సబ్మిషన్ మాకు నేర్పించండి. సంపూర్తిగా మీలో ఆనుకునే కృపను దయచేయండి. స్థితిగతులు మారినా, పరిస్థితులు మారినా, మా యొక్క జీవితాలలో ఎన్నో మార్పులొచ్చినా, మారని దేవుడవు నాయన. మీ పాదముల వద్ద మేము ఒప్పుకుంటూ ఉన్నాం. ఒకవేళ గనుక మిమ్మల్ని విడిచి మేము లోకానుసారంగా ఏ క్రియ చేసినా మనల్ని క్షమించండి. మరలా మీరు లేవనెత్తండి. మీ కొరకు అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి. ఇది నాన్న మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి నా తండ్రి యేసయ్య, తిరిగి మేము కలిగి పర్యంత వరకు కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరైతే నాయనా నన్ను మరలా మంచి విశ్వాసిగా మీరు నిలవబెట్టమని ఎవరైతే అడుగుతూ ఉన్నారో, వారందరిని జ్ఞాపకం చేసుకొని దీవించి నడిపించమని ప్రార్థిస్తూ, మీ యొక్క హస్తములకు అప్పగిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఖచ్చితంగా నమ్మకం ఉంచుదాం. ఆయనే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం జరిగించబోతున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.